సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ అండ్ నా పేరు హేమంత్. నా పేరు అభిలాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనం రాచకొండ ఫోర్ట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పుడు ఆన్ ద వేల్ అయితే ఉన్నాం మేము. ఇక మీద అయితే ఉన్నాము. ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి? ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది అనమాట. ఆల్మోస్ట్ అయితే మొత్తం వచ్చేసినాము. అండ్ ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళిపోదాం. గైస్, మనము మంచాల దాకా వచ్చేసినాము. ఇంకొంచెం దూరం అయితే ఫోర్ట్ ఇంకో 13 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 13 కిలోమీటర్స్ అయితే రాచకొండ ఫోర్ట్ కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు నియర్ ఇక్కడైతే సైడ్ గా ఆగినాము మన వాళ్ళకి బ్రేక్ కోసం. కాలు గుంజుతూనే బండి మీద కూర్చొని హైలైట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ మిస్ అయిపోయింది. ఒకటే ఎగ్జైట్మెంట్ చూడలేదు బ్రో. ఖాళీ అది వాడు ఏడైనా చేయి పెట్టుకొని దోశలు వేస్తుండు, పూరీలు వేస్తుండు. మధ్యలో వేద్దామంటే అదొక బాధ. ఇంకా తినాలని ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా మేము డైరెక్ట్ వచ్చేసినాం. ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం. హైలైట్ ఏంటంటే ఒక్క నిమిషం, హైలైట్ ఏంటంటే నేను లంచ్ బాక్స్ తేలే, వీడి లంచ్ బాక్స్ వీడు ఒకటే తెచ్చిండు. అది కూడా ఇంత ఉంది. రెడ్ ఫ్లవర్ మధ్యలో నేనే ఇంత తెచ్చిండు. హైలైట్ ప్లాన్ ఏంటంటే నేనే చెప్పిన వీళ్ళకి, అరే లంచ్ బాక్స్ తెచ్చుకోరా అది తిందామని. బట్ లేదు, మనం బయట తింటాము. ట్రావెల్ కి వచ్చినప్పుడు బయటే తిండి కావాలి మనకి. ఇప్పుడు వచ్చేసి ఇంకెంత అంటే 13 కిలోమీటర్స్ ఉంది. ఇంకా డైరెక్ట్ అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాము. అండ్ మధ్యలో వచ్చేసి కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాం, చూడండి. ఓకే, చలో రైట్. వచ్చేసినాం ఫైనలీ రాచకొండ ఫోర్ట్ కి అయితే వచ్చేసినాం. ఇప్పుడే రీచ్ అయినాము. అండ్ కింద అయితే టికెట్ కి పే చేసేసి పైకి అయితే వచ్చినాం. ఈడ వ్యూ చూడండి. ఏమ్మా ఏ మనుషులు ఉన్నారా, మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. ఇంకేం చేయాలి, మొత్తం బతకని తీసుకున్నాం. ఇంకా కింద స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇంకా కిందనే ఉన్నాము, ఇంకా పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళి అయితే చూడాలి ఒకసారి. ఇక్కడ ఇవైతే చూడండి ఒకసారి, ఏదైతే ఘోరం ఉంది ఇక్కడ. ఒకసారి అయితే హైదరాబాద్ లో ఉండేటోళ్ళు రావచ్చు కదా, బెటర్. ఎక్కువ సిటీలో ఉండేటోళ్ళు ఒక్కసారి టెన్షన్ యాంగ్జైటీ అన్ని తీసి పడేద్దాం అనుకుంటే ఒక్కసారి ఇక్కడికి రావాలి బ్రో. సింగిల్ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటది. కానీ పిల్లలతో వస్తే మాత్రం ఇప్పుడైతే ఇంకా మనము అక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇంకా కొండ పైకి ఎక్కాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలి. మనం స్టార్టింగ్ లోనే ఉన్నాము, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాము. ఇక్కడ వ్యూ మంచిగా ఉందని ఇటు వచ్చినాం అనమాట. అరే కాదురా, గుడి కూడా ఉంది. స్టార్టింగ్ ఏంటంటే మీకు రైట్ స్ట్రైట్ గా వస్తే మీరు కొండ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ లో గుడి కూడా ఉంది. గుడి వెళ్ళాల్సిన గుడి కూడా ఉంటది, చూపిస్తా. గుడి ఒక మాట నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు రాచకొండ ఫోర్ట్ కి రావాలంటే ఎవరెవరితో వస్తే చెప్పండి. సింగిల్ గా వస్తేనే బాగుంటుంది. ఫస్ట్ ఫ్రెండ్స్ తో రండి, ఫ్యామిలీస్ తో రండి. ఓకే, నువ్వు చెప్పురా. సింగిల్ గానే వచ్చేసారు, ఎందుకంటే పోరీలతోటి అందరితో వచ్చిన అనుకో నాశనం దండం పెట్టాలి. ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉండదు. సింగిల్ గా ఫ్రెండ్స్ తోటి వచ్చినావు అనుకో, ఖుషిగా తినొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు, ఏమన్నా వేయొచ్చు. కానీ పిల్లతోటి వస్తే పిల్ల పక్కన 24 గంటలు కూర్చోవాలి. అంతే, అది చేద్దామని అవ్వదు, ఏం చేద్దామని అవ్వదు. ఒకటి బ్రో, దోస్తులతో రండి, మంచిగా ఉంటది. టెన్షన్ అంటారు, ఆఫీస్ టెన్షన్స్ అన్ని ఎగిరిపోతాయి. ఒకసారి అయితే బ్యాక్ వ్యూ చూడండి. లైక్ వీడియోలో ఎట్లా అనిపిస్తుంది తెలియదు, కానీ ఇక్కడ లైవ్ లో వచ్చిరు అనుకో ఇంకా ఉంటుంది చూడు వేరే. ఇక పైకి కూడా పోదాము. ఏమో చెప్తుంది, చెప్పు. సపోజ్ ఇప్పుడు పిల్లతో వచ్చినావు అనుకో, ఇక్కడ కూర్చున్నంతసేపు నాన్న అంటే తర్వాత నాన్నకు నచ్చినోడే కావాలంటది. అందుకని ఏ పిల్లని నమ్ముకోకు, సింగిల్ గా వచ్చేసి ఫ్రెండ్స్ తోటి వచ్చేసి ఎంజాయ్ అయిపో. నువ్వు మొత్తం చిల్లు అయిపోతే సెట్ ఉంటది. ఇంకా టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్ అన్ని అయితే ఎగిరిపోతాయి. మాకైతే మస్తు రిలాక్స్ ఉంది ఇక్కడ అయితే. అన్ని ఎగిరిపోతాయి బ్రో, కాకపోతే జుట్టు మాత్రం నాశనం అయిపోతుంది డస్ట్ కి. రీసౌండ్ వస్తుంది మొత్తం. ఒకసారి నడురా, పైకి పోదాం. చలో. ఇక్కడ ఈ వ్యూ కోసము, ఇక్కడ ఈ వ్యూ ఉంది కదా, అక్కడ మన లేక్ ఉంది పై, అక్కడ మధ్యలో. అది మనకు కనిపించాలంటే లైక్ ఆ కొండ ఉంది కదా, దానిపైకి ఎక్కాలి. అప్పుడు ఒక వ్యూ ఉంటుంది. లైక్ యూట్యూబ్లో చాలా మంది పెట్టేది కదా,
మాన్ గోరి గొంతు మొత్తం వీడియో కావాలంటే మొత్తం ఇగో ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది చిన్నది గుడి టైప్ మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ వ్యూ చూడడానికి మేము వచ్చింది ఎటు నుంచి అంటే అది చూపిస్తా. పారి నర్రా అడి గోదాం. అలాంటి బండి కూడా తీసుకోవచ్చు. ఒక బండి మీద ముగ్గురం వచ్చినాం బాయ్. మీరు అట్లా రాకూరి, ఒక 2 బండ్ల మీద రీ, లేకపోతే ఒకడు ఉంటాడు బండి ఓనర్ గాడు. ఎట్లా అంటే అరే టైర్ పంచర్ అవుతుంది రా. ఇగో మొత్తం ఇట్లా ఉంది ఇక్కడ. ఆ వ్యూ చూడాలంటే ఇక ఇట్లా ఉంటుంది. సాగు ఇక్కడ ఎంట్రన్స్ లా ఆడ కింద గేట్ కాడ టికెట్ పే చేసి వచ్చేసినాం పైకి. పే చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి రైట్ సైడ్లో ఇది అనిపించింది. ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు ఆ వ్యూ చూడడానికి అటు సైడ్ పోయినాం మనం. అక్కడ సైడ్ ఏంటంటే అటు సైడ్ ఉండే మనకి ఆ వ్యూ. మీరు వచ్చినామని ఫస్ట్ ఆడ గేట్ నుంచి పైకి వస్తారు కదా, ఆడ గేట్ నుంచి పైకి వచ్చినామని ఇక ఫస్ట్ మీకు ఇది కనిపిస్తుంది చిన్నది. దీన్ని ఏమంటారు మా? ఏదో ఒకటి కుంభస్థలం అనుకో. ఇక ఈడేడికి పోయిండు ఓడిడు. ఇట్లా రా చూపిరా. ఇగో ఫస్ట్ మనకి ఈడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఆడ నుంచి వచ్చినాక మీకు రైట్ సైడ్ ఇది అనిపిస్తుంది ఫస్ట్. మన చింటు మావ కూడా ఆడ మంచిగా అనుకున్నాడు. ఈడ రైట్ నుంచి ఇక్కడ సైడ్ మీకు ఆ వ్యూ కావాలంటే ఇక్కడ సైడ్, ఇటు సైడ్ పోతే మీకు అది లేక్ది కనిపిస్తుంది చిన్నగా. మనం యాక్చువల్గా కొండ మీదకి పోవాలి పైకి పోతే అప్పుడు లేక్ వ్యూ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాం. అన్నారా చూపిద్దాం ఫస్ట్. మీకు కావాలంటే పైకి కార్ కూడా వేసుకురా అండి. కారు బైక్స్ కూడా బండి తీసుకో. ఇట్లా ఉంది. ఇది రైట్ సైడ్ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చిన్న కట్టడం. ఎవడు కట్టిండో ఎందుకు కట్టిందో తెలియదు. మనమైతే విజిట్ చేయడానికి అయితే వచ్చినాము. ఫస్ట్ టైం అయితే వచ్చినాం మేము ఇక్కడికి దోస్తులతోటి. వేరే లెవెల్ చిల్లు ఉంది ఇక్కడ. చూడండి లోపల మొత్తం పాత కట్టడం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కట్టేది? 8 సంవత్సరాలు అవుతుంది. ఓ ఆ చెట్టు చూడండి. రాళ్ళల్లో చెట్లు మనుషులు ఏందో చెట్లలో ఇట్లా ఉంది. ఇక్కడికి రండిరా. కానీ అరే మీరేమనుకుంటున్నారు ఇది ఎప్పుడు కట్టుంటారని? నేనైతే ఒక 100 years బ్యాక్ సెంచరీ. కానీ వేరే లెవెల్ ఉంది ఇక్కడ మొత్తం చూడండి. కానీ ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉంది. ఆడ పైన పోయిన తర్వాత కూడా అది కూడా పోవాలి గైస్. సరే ఇంకా లేట్ చేయకుండా పైనకి వెళ్దాం. పైన వెళ్తాము, చూపిస్తాము. పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయినాక మీకు ఆ లేక్ వీడియో కూడా క్లిప్ పెడతాం మీకు. ఓకేనా? పైకి అయితే వెళ్తున్నాము. ఇగో పైన కొంచెం పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇట్లా ఉంది. హైదరాబాద్లో ఎవరు ఉన్నారో చూడండి. హైదరాబాద్ మాకు ఎంత పడ్డది అంటే 70 kilometers పడ్డది ఇక్కడికి. బా వేరే ఉంది. ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసి తక్కువ ఒకరికి బిల్డింగ్ కట్టడానికి రాదు. అప్పట్లో చదువు ఉంటేనే ఇదంతా చేసిరు. పైకి అయితే వెళ్తున్నాం. తర్వాత మెట్లు మనకి గైస్ మెట్లు వచ్చేసి ఇట్లున్నాయి. లేక్ ఇదే బట్ పైనుంచి ఉంటుంది వ్యూ అసలేంది. ఇగో గైస్ ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇగో కింద పడితే సచ్చుడు తప్ప ఏమి ఉండదు ఇంకా. సోలార్ కూడా ఉంది అక్కడ. అగో కనిపిస్తుందా సోలార్. ఎండనే లేదు ఇక్కడ. వర్షం వచ్చే లేట్ అయితే ఇంకా ఆవిడైతే ఇగో చీకటి అయిపోతుంది. వాడైతే చిల్లు అవుతుండు, అవుతలేడు. ఇక గైస్ దీని అసలు వ్యూ వచ్చేసి మనకి పైనుంచి ఉంటుంది. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా మేము వచ్చిన టైం ఎట్లా అంటే అరే ఇప్పుడు టైం ఎంత? ఇగో ఫ్రెండ్స్ ఇగో మెట్లు ఇట్లున్నాయి. అప్పుడు అంటే ఇట్లా చేస్తున్నా గ్రేటే. టైం ఎంతరా? 1:14 అవుతుంది టైము. ఇక ఇక్కడ చూడు సుస్వాగతం అని ఆరో అటు చూపిస్తుంది. ఎటు వాళ్ళు అర్థం కావట్లే. అప్ప అంట అప్పట్లో వేసిరు పెయింటింగ్లు మన కళాకారులు. కానీ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో మేమైతే హైదరాబాద్ నుంచే మాకు ఎంత పడ్డది? ఒక 80 kilometers పడ్డది మాకు అక్కడ నుంచి. వర్త్ వేరే లెవెల్ ఉంది. ఇక్కడ వేరే అంటే వేరే లెవెల్ మొత్తం. ఇదేదో చెట్టు ఉంది ఆడ, అదొకటి ఉంది. ఇదే మెయిన్ అంటే ఇది వ్యూ మంచిగా ఉంటుంది. బట్ యాక్చువల్గా పైనుంచి ఉంటుంది అసలు. పోదాంపా. ఇది లేక్, ఇది చూద్దాం ఏమవుతుందో. పర్లేదు రండి పర్లేదు కాదు, వేరే లెవెల్. కానీ ఘోరం ఎత్తుంది బ్రో, వేరే లెవెల్ అడ్వెంచరస్ ఇది అయితే. ఒకవేళ తాగుదామని పైకి మందు తీసుకొని వచ్చినట్టు అని కింద పడితే మన బతుకుడు ఉండదు. ఒకటే దొరలు కూడా వస్తారు కిందికి. ఒకటే చెప్పాల. ఈ చెట్టు మస్తు ఉంది. ఈ వే అసలు హైలైట్ ఉంది. అక్కడ మనకి స్టెప్స్ చూడండి ఎట్లున్నాయి చూపిస్తా.
ఇగో స్టెప్స్ వేరే ఉన్నాయి. బాబా బాబా ఒకప్పుడు ఇట్లా చేసినంటేనే గ్రేట్ కదరా. మేమేంటంటే కొంచెం యూట్యూబ్లో చూసినాము అండ్ చూసిన తర్వాత అనిపించింది వెళ్ళాలి ఒకసారి అని. ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఛానల్ కూడా కొత్త పెట్టాం కదా, సో దట్ ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం. ఎక్కడంటే అది ఎక్కువ మాట్లాడాలంటే అయితే దమ్దం. లైఫ్లో ఒక్కసారి అయితే అడ్వెంచర్ చేయాలి పక్కా. ఇదైతే ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా. అట్లే గాయస్ ఘోరం దమ్దమ్ అవుతుంది మాకైతే. నేనైతే మాట్లాడుకుంటూ ఎక్కుతున్నా కదా, అందుకే ఇట్లాంటిది అయితే పక్కా ఒకసారి ఉండాలి లైఫ్లో. మీరు రిపీటెడ్గా కాకపోయినా సరే వన్ టైం విజిట్ అయితే మస్ట్. మనోడు రియాక్షన్ చూడండి, మనోడు నాగ ఆడిరండి కానీ వెళ్ళేటప్పుడు ఈజీ ఉంటుందా మనకి. కానీ బ్రో ఒక్కసారి అయితే లండి. మనోడు రియాక్షన్ ఎట్లుందిరా ఫీల్? ఇంకా పైకి ఎక్కాలి, అంత ఉంది, చూద్దాం ఏమవుతుందో. కింద నుంచి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది బ్రో, పైకి ఎక్కాలంటే. అవును, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉంది. లెగ్ వర్కౌట్ అవుతుంది మా ఎన్నడూ పోయినా సో గైస్ మనం అయితే వచ్చేసాము. చెప్పురా మొత్తం. పైన ఎంట్రన్స్ ఇది, కానీ ఇంకా ఎక్కాలి. సో ఫైనల్లీ సగం అయితే వచ్చేసినాం మనం ఫోర్ట్ మీదకి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ ఎప్పుడో మనకు తెలియదు. చూడండి ఎంత పెద్ద ఉంది, పడితే అంతే. కొండ మొత్తం ఘోరం ఉంది ఇట్లా. ఇంకా బాయిలు వచ్చిన వాళ్ళందరూ పేర్లు రాసుకోకుండా అయితే పక్క వెళ్తలేరు. పైకి పోదాం డైరెక్ట్, పైకి పోదాం దారా ఫస్ట్. చిన్న పక్క కానీ ఘోరం దమ్దం అవుతుంది గాయస్. కానీ మీరైతే పక్క ఒకసారి అయితే రావాలా. చాలా వర్కౌటింగ్. ఇంకొకటి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. ఇట్లాంటి కంటెంట్లు వేరే వేరే. నెక్స్ట్ టైం ఇంకా కంటెంట్ ఘోరం కంటెంట్ తీసుకొస్తాము. అండ్ ఈ వీడియోకి కానీ 100 లైక్స్ కొట్టిరు అనుకో, నెక్స్ట్ వీడియోలో క్యాంపింగ్ చేద్దామారా, ఏమంటారు? సో మన వాళ్ళు వచ్చేసి ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ క్యాంపింగ్ ఉంటుంది. క్యాంపింగ్ అంటే ఎట్లా అంటే, అరే ఘోరం దమ్దమ్ అవుతుందిరా. ఇక్కడ ఏం రాసిందో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఉప్పర్ నక్కోజా అంట. నేను అయ్యే చెప్తానే అంటే ఇక్కడ కూడా రాసిండు. ఏడంటే నేను ఎవరు చెప్తాను, నేను వెళ్తా. మీకోసమైనా వెళ్ళాలి, చూపించాలి, సో దట్ మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. గైస్ మేమైతే ఫస్ట్ టైం ఇది చేస్తున్నాం ఇట్లా అడ్వెంచరస్ వీడియో. ఎవరు లేరు, ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి, హాలిడేస్ లేవు కాబట్టి. బట్ సమ్మర్లో ఉంటారంట ఎక్కువగా, సమ్మర్లో వస్తారంట ఇక్కడ. చూద్దాం అప్పుడేమవుతుందో. అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్ మనకి. ఇది ఎన్ని ఎంట్రన్స్ పెట్టిండే మరి ఆయన. ఇది థర్డ్ అడ్వెంచర్. ఈ వీడియోకి 100 లైక్స్ కొట్టారు అనుకో, నెక్స్ట్ వచ్చేసి రాచకొండ ఫోర్ట్లో రిస్క్ తీసుకొని మేము క్యాంపింగ్ చేస్తాం. ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఉంటుంది వ్లాగ్ కాదు వీడియో. సో మనది వచ్చేసి వ్లాగ్ పర్పస్ కాదు, వ్లాగ్ మీకు ఇష్టం వచ్చింది అనుకో అంతే. మేము ఇచ్చే కంటెంట్ మేము ఇస్తాం, మీకు నచ్చుతుందని హోప్ అనుకుంటున్నాం. డెఫినెట్గా ఒక లైక్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నా.
అమ్మ ఒకవేళ బండి కానీ ఉందనుకో పైకి వెళ్ళడం, బండి ఎక్కదు, దిగేటప్పుడు బ్రేక్ పడదు. పైకి కాలు మొత్తం ఘోరంగా వస్తున్నాయి బ్రో. నేనైతే చూసానండి ఫ్యామిలీతో అయితే నెగ్లెక్ట్ చేసి ఉంటారు. చిన్న కూరగాయలను తీర్చాలండి, చిన్న కూరగాయలు ఉంటారు అసలు ఏ. ఇంకొకటి చిన్న పోరోలని పిల్లలు జాగ్రత్త. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు చూడు, నానమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకురాకండి. సో వాళ్ళు ఎక్కలేరు అసలు. యూత్ బాయ్స్ ఉంటారు కదా, ముంగట చూస్తున్నారు, మీకు కొండ అనిపిస్తుంది అనుకుంటున్నా. కానీ చెప్తున్నా బ్రో, లైఫ్లో ఒక అడ్వెంచర్ ఇది, చినిగిపోతుంది అంతే. మా వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో వేరంటే వేరే లెవెల్ ఉంది ఇది ఫీల్. ఎవరైతే యూత్ బాయ్స్ ఉంటారు చూడు, కాలేజ్ వాళ్ళు, అన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ ఇక్కడికి వచ్చేసండి డైరెక్ట్. లైఫ్లో అయితే ఫస్ట్ టైం అయితే పక్కా విజిట్ చేయాలి ఇది, డెఫినెట్గా వర్త్. వ్యూ కానీ ఆ పీస్ఫుల్ కానీ. కానీ హైలైట్ ఏంటంటే ఎండ ఘోరం ఉంది ఇప్పుడు. అసలు ఎక్కడికి ఘోరం అవుతుంది మొత్తం. లిటరల్గా ఫేస్ మొత్తం అందరికీ స్నానం చేసినట్టు అయిపోతుంది. మజిల్ గిజిల్ అన్నీ అయిపోతున్నారు వర్కౌట్. ఆగే ఒక నిమిషం. ఈ దాకా అయితే వచ్చినాము, కొంచెం పైకి వెళ్తే రీచ్ అయిపోతాం లొకేషన్కి. ఫైనల్ అయితే పైకి అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంది వేరే లెవెల్. యు వాంట్ టు సీ రియల్ రాకీ బాయ్? ఎక్కేసి వచ్చేసింది బాగా. వామో బ్రో, లిటరల్లీ చినిగిపోయింది మొత్తం. అంతే. మనం రియాక్షన్ చూడండి చాలా ఎట్లుందిరా. ఎట్లేమో తక్కువ ఉంటానే, ఏదో తెలియని ప్రదేశం, ఏదో ఆఫ్రికన్ అడవిలోకి వచ్చినట్టు. నీది ఎట్లుంది? చాలా పైకి వచ్చాను, కొంచెం పీస్ఫుల్ ఉంది కదా. మనమైతే మీదికి వచ్చేసాం ఫైనలీ. వ్యూ చూడండి అమ్మా, చాలా పైకి ఎక్కే, ఒక్కొక్కటి దమ్ము బాబోయ్. ఓపెన్గా అయితే ఊబర్ అయితే ఆడలే ఫస్ట్ థింగ్. చాలా అంటే చాలా సగం చచ్చిపోయినాం ఆల్మోస్ట్. అంతే. ఒకటి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసాం. కానీ ఈడ కొత్త విచిత్రం ఏంటంటే కోతిమా ఉన్నాడు ఈడ. మా వాళ్ళు ఏమో భయపడతారు, ఏం చేస్తారు ఈడు. నేను కాదు, మన వాళ్ళు అందరూ, మేము ఒక్కడనే కాదు. వీళ్ళేం భయపడలేదు, లేచి వెళ్ళిపోమంటున్నారు. ఎవడో అన్నది వాడు మాకు మంచిగా రియాలిటీ అయిందో. మళ్ళా వర్షం చినుకులు స్టార్ట్ అయింది. సో గైస్ ఎట్లా అంటే ఇప్పుడు వింటర్ అనో సంథింగ్ ఏందో తెలియదు కానీ చినుకులు మాత్రం ఆగుతున్నాయి. ఒకసారి అయితే వ్యూ చూడండి. ఇది రైనీ సీజన్ అనుకోవాలా లేకపోతే వింటర్ సీజన్ అనుకోవాలా అర్థమవుతుంది. వింటర్లో కూడా ఇది మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. ఇక్కడికి వెళ్తుంది ఘోరం ఉంది ఇక్కడైతే. ఒకటి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం పక్కా తినేసి రండి, లేకపోతే తినడానికి ఏమైనా తెచ్చుకోండి. ఈడైతే సరౌండింగ్స్ ఈడ దొరుకుతలేవు. మళ్ళీ మోహన్ దొరి ఎవరి గొంతు ఇట్లా తిరుగు, ఏడవర్తో పోయి కింద దొరుకు ఎట్లుందో మొత్తం. ఇప్పుడే చిప్స్ తెచ్చుకుని కింద దొరికితే అది వాటర్ చూసినాం అని అనుకో, వాటర్ ఒలిగిపోయినాయి అక్కడ. సో ఇక మొత్తం ఎట్లా చూడండి అక్కడ. ఇట్లా మొత్తం ఎగిరిపోలాడుంది గాల్లా, కానీ ఆనిపోయింది కదా, ఎగిరిపోతే మళ్ళీ కిందికి రా మళ్ళీ. సారీ ఇక్కడ రండి, ఇక్కడ సెట్ యాంగిల్ వస్తలే. చలో రైట్. సో ఓకే, ఒక్క నిమిషం. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఫస్ట్ టైం వచ్చినాం, ఫర్ ద ఫస్ట్ టైం. చాలా అంటే చాలా చెప్పేసా ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసినాం కొన్ని వీడియోస్, లైక్ రాచకొండ ఫోర్ట్ అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చూసినాం. ఇప్పుడు అది ఎక్కినాము, వచ్చినాము, తిన్నాము. ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్? చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్. సిటీలో ఉన్న వాళ్ళకి షూర్గా రండి. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, నాకు మర్చిపోలేం. ఫస్ట్ టైం అయితే వచ్చినాం అందరం. నీది ఎట్లుందిరా? నాదంటే అంత స్పెషల్గా అంటే ఏం అనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ టైమే కాబట్టి అట్లా ఏం లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోవాలని కొంచెం థ్రిల్లింగ్ ఉంది. ఎక్కేటప్పుడు మాత్రం సీటు చినిగిపోయింది గలీజ్గా.
ఎంత ఇనిగిందంటే అమ్మ 10 నిమిషాలు పక్కకు కూర్చుందామన్నా అంత దమ్ దమ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము బాయ్స్ ఉన్నామా, మాలాంటి వాళ్ళు ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు రండి, అంకుల్స్లు లేకపోతే ఆంటీ వాళ్ళు కానీ తాత వాళ్ళు మామ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరినైతే తీసుకురాకండి. తీసుకురండి పర్లేదు, కానీ ఎక్కడానికైతే అస్సలు ఇంపాసిబుల్. వాళ్ళైతే కింద ఉండాలి, మళ్ళీ మీరు పైకి రావాలి, మొత్తం అట్లా ఘోరం ఉంటుంది అది. సో వస్తే మాత్రం కాలేజ్ బాయ్స్ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసేయండి. ఘోరం అంటే ఘోరం ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ అయితే పక్కా చేయాలి ఇది. అండ్ మేమైతే మొత్తం ఇక్కడ చూసినాము, సూపర్ అంటే సూపర్ ఉంది. మాకైతే ట్రావెలింగ్ అయితే 3 hours పడ్డది. హైదరాబాద్ నుంచి మీకు ఎంత టైం పడుతుందో తెలియదు. ఏ బండి తీసుకొస్తారో కార్లు వస్తారో మీ ఇష్టం అది. కానీ అలో మాత్రం గేట్ వరకే ఉంటుంది. గేట్ నుంచి నడుచుకుంటూ వచ్చేసేయాలి. బైక్స్ అనుకో గేట్ లోపలికి కూడా ఉంటుంది, కొంచెం దూరమే. తర్వాత మెట్ల నుంచి అయితే ఏముండదు, అక్కడ బండి పార్క్ చేయడం, మీదికి రావడమే ఉంటుంది. కానీ పక్క అయితే రండి. ఇంకా ఏమని చెప్తారా చెప్పేది? సో ఫోర్ట్ అనుకున్నాం కానీ అంత ఫోర్ట్ ఏం లేదు. ఇది గోల్కొండ ఫోర్ట్ లాగా ఏం లేదు, జస్ట్ నార్మల్ హిల్స్ లాగా ఉంది. అక్కడక్కడ కట్టడాలు ఉన్నాయి అంతేగాని బాగుంది. కానీ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇక్కడ మావన్కి భయం ఏంటంటే కోత వచ్చింది ఒకటి, దానికి గెలికిండు. ఇంకా మేము కొన్ని ఎక్కించి చెప్పినాం, వాడు ఇంకా భయపడ్డాడు. వాడు ఇగో ఇట్లా ఉంది మొత్తం. ఇక్కడ చూపిద్దాం. ఘోరం అంటే ఘోరం ఉంది. మాకు ఎంత పడ్డది అంటే ఎన్ని కిలోమీటర్స్ పడ్డదిరా మనకి అక్కడ నుంచి? 75 కిలోమీటర్స్ పడ్డది మాకు హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకసారి అయితే రండి. ఇది వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, హైదరాబాద్కి బయట అనేది. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. మీరైతే ఒకసారి అయితే ఫ్రెండ్స్ అయితే పక్కా రండి. ప్లీజ్ మా అక్క కష్టానికి ఒక లైక్ వేసుకోండి. వీడియోకి 100 likes చేసిరు అనుకో మీరు. నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్ చేద్దాం ఇక్కడే. 12 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. క్యాంపింగ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కాదు, ఇది రివర్స్, మార్నింగ్ వరకు. ఎప్పుడు అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో. అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 or 7కి ఎండ్ అయిపోతుంది. అది మేము అనుకుంటున్నాం. అండ్ ఆ నైట్ మేము ఏమేమి చిల్ అవుతాం, ఏమేమి చేస్తాం, ఏమేమి తెచ్చుకుంటాం తినడానికి, లేదా ఇక్కడ ఏమైనా కుక్ చేసుకుంటాం అనేది కూడా మీకు చూపిస్తాము. సో ఫస్ట్ థింగ్ మీరు ఆ వీడియో చూడాలంటే ఈ వీడియోకి 100 likes కంప్లీట్ చేయాలి. ఏమంటారా? కానీ ఇందులో డిసప్పాయింట్ వీడియో ఏంటంటే ఇక్కడ నుంచి లేక్ కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ అప్పటి నుంచి అదే ఎక్స్పెక్ట్ చేసినా కానీ లేక్ ఏమి ఇక్కడ కనిపిస్తుంది. ఆ రూట్ మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ లేక్ వ్యూ చూపిద్దామని మేము అనుకున్నాం. ఇక్కడ చూస్తేనేమో మొత్తం అంత వ్యూ కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఆ లేక్ వ్యూ ఎటుందో మాకు అర్థం కావట్లేదు. లైక్ ఎట్లా అంటే ఆ కొండ ఎక్కాలా, లేకపోతే అక్కడ ఒకటి వెనకాల ఒక కొండ ఉంది. ఎడమైంది ఇది ఎటుంది ఆ వాటు, ఆ కొండ ఉంది, అది ఎక్కాలా లేకపోతే ఇది ఎక్కాలా, అది అర్థం కాలే మాకు. ఏదో ఒకటి అయితే ఎక్కేసినాం, లాస్ట్ కి అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయినాం. అంతా మంచిగానే అయ్యింది. ఒకటి వచ్చేసి మేము ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చినాక వీడియో మెమొరీనే కాకుండా కొన్ని ఫోటోలు దిగుదామని కూడా మేము అనుకున్నాం. Realme 11 Proతో దిగిన ఫోటోలు కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి మాత్రం 100 likes వచ్చినాయి అనుకో, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇదే ప్లేస్లో మీకు ఎగ్జాక్ట్లీ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే కొండ మీద మీకు 12 hours క్యాంపింగ్ అయితే మేము చేస్తాం. ఓకేనా? రైట్, ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ టాటా, సీ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లవ్ యూ ఆల్, గుడ్ బై. బాయ్. You've done it from the start, inside my corner, yeah. When it gets cold and dark, you make it warmer.